నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 10వ తరగతిలోని 11వ పాఠం ఆహార భద్రత ఈ యొక్క లెసన్ గురించి అకాడమీ లెవెల్లో నేర్చుకుందాం. ఈ లెసన్ సంబంధించి ముఖ్యంగా 10వ తరగతిలోని 11వ పాఠం ఆహార భద్రత, 8వ తరగతిలోని 17వ పాఠం పేదరికం అవగాహన, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇందులో 4వ పాఠంలోని 8వ భాగం ఇది జాతీయ ఆదాయంలో పేదరికం ఈ యొక్క పార్ట్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే పేర్కోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, మనం నేర్చుకుపోయే పాయింట్స్ ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ కూడా 10th క్లాస్ సంబంధించినవి, అదేవిధంగా ఎల్లో కలర్లో ఉన్నవి 8th క్లాస్ సంబంధించినవి, అదేవిధంగా బ్లూలో ఉన్న కలర్స్ ఇంటర్మీడియట్ సంబంధించింది. ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అంశాన్ని కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని ప్రతి లైన్ టు లైన్ క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఈ యొక్క వీడియోలు అందిస్తున్నాం. నేర్చుకుందాం ఆహార భద్రత. సూక్ష్మ పరపతి విధానం అంటే రైతులు, స్త్రీలు, పేద ప్రజల ఆర్థిక జీవన విధానం మార్చడానికి దీన్ని ప్రవేశపెట్టారు. తర్వాత నాబార్డు ప్రజల ఆదాయ జీవన ప్రమాణ స్థాయిలు పెంపొందించడానికి ఏర్పాటు చేశారు. నాబార్డును ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణ స్థాయిలు పెంపొందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు 1999లో ఏర్పాటు చేశారు. 1999లో ఏర్పాటు చేశారు. ఇందులో సూక్ష్మ విత్తం, ఈ సూక్ష్మ విత్తం గురించి చూస్తే తక్కువ పరిమాణంలో రుణం, పొదుపు, విత్తపర సేవలు కల్పించే విధానమే సూక్ష్మ విత్తం. తక్కువ పరిమాణంలో రుణం ఇస్తుంది, పొదుపు సంబంధించి ప్రోత్సహిస్తుంది, విత్తపర సేవలు కల్పించే విధంగా ఈ సూక్ష్మ విత్తం అనేది రూపొందించబడింది. అధిక శాతం సమూహ ఆధార పద్ధతి ద్వారా కల్పించబడుతున్నాయి. ఈ సూక్ష్మ విత్తంలో అధిక శాతం సమూహ ఆధార పద్ధతి ద్వారా కల్పించబడుతున్నాయి. సమూహ ఆధార పద్ధతి అంటే ఇది ముఖ్యంగా 2 రకాలు. ఒకటి గ్రామీణ సమూహ పద్ధతి. దీనికి సంబంధించి ఇది బంగ్లాదేశ్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. గ్రామీణ సమూహ పద్ధతి బంగ్లాదేశ్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. స్వయం సహాయక సమూహాల పద్ధతి రెండోది స్వయం సహాయక సమూహాల పద్ధతి. సూక్ష్మ పరపతి పరపతికి సంబంధించి డిపాజిట్ పర సూక్ష్మతర విత్త సేవలు కల్పిస్తుంది. రాబిన్సన్ మార్గరెట్ 1998లో ఈ సూక్ష్మ పరపతిని గురించి పేర్కోవడం జరిగింది. 1998లో రాబిన్సన్ మార్గరెట్ సూక్ష్మ పరపతిని గురించి వివరించడం జరిగింది. తర్వాత ఇందిరా ఆవాస్ యోజన. ఈ ఇందిరా ఆవాస్ యోజన పేదలకు గృహ నిర్మాణాన్ని కల్పించడానికి ఏర్పాటు చేశారు. 30,000 ప్రభుత్వం ఇస్తుంది. ఇది 2020కి అందరికీ ఈ గృహాన్ని అందించాలి అని లక్ష్యాన్ని సాధించాలని ఆశయం పెట్టుకున్నారు. ఇందిరా ఆవాస్ యోజన పథకం ద్వారా 2020కి అందరికీ ఈ యొక్క గృహాలు లక్ష్యం అనేది సాధించాలి అనే ఆశయాన్ని పెట్టుకోవడం జరిగింది. కనీస సదుపాయాల పథకం పేదల ఉత్పాదక సామర్థ్యం, వినియోగ స్థాయి పెంచడానికి ఈ కనీస సదుపాయాల పథకాన్ని రూపొందించారు. పేదల యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని, వినియోగ స్థాయిని పెంచడానికి కనీస సదుపాయాల పథకం రూపొందించారు. ఇందులో 20 సూత్రాల పథకం ద్వారా కనీస అవసరాల కల్పన ముఖ్య ఉద్దేశం. అంటే 20 సూత్రాల పథకం ద్వారా పేదలకు కనీస అవసరాలు కల్పించాలి, ఇది ముఖ్య ఉద్దేశం. కనీస సదుపాయాల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 20 సూత్రాల పథకం ద్వారా పేదలకు కనీస అవసరాలు, కనీస సదుపాయాలు కల్పించాలని. తర్వాత దారిద్ర్య రేఖ ప్రణాళికా సంఘం ప్రకారం 1973-74 ధరలలో పోలిస్తే గ్రామాలలో నెలసరి తలసరి వ్యయం ఎంత అంటే 49.09 రూపాయలు పొందలేని వారిని పేదవారుగా పేర్కోవడం జరిగింది. గ్రామ ప్రాంతాలలో నెలసరి తలసరి వ్యయము 49 రూపాయలు 9 పైసలు. ఇది పొందలేని వారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి పరిగణించడం జరిగింది. గ్రామాల్లో వీరికి గ్రామాలలో ఎన్ని క్యాలరీలు అవసరం ఆహారం అంటే 2400, అంటే 2400 క్యాలరీల ఆహారం అవసరం. వీరికి ఇటువంటి ఆహారం అనేది తీసుకోలేరు అని మనం పేర్కోవడం జరిగింది ఆల్రెడీ. తర్వాత నగరాల్లో చూస్తే 56 రూపాయలు 64 పైసలు. ఇది నగరాల్లో పొందలేని వారిని దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారిని పేర్కోవడం జరుగుతుంది. వీరికి అవసరమైన క్యాలరీలు ఎన్ని అంటే 2100 క్యాలరీల ఆహారం అవసరం నగరాలకు సంబంధించి.
తర్వాత 2004, 2005 సంవత్సరాలకు సంబంధించి ఈ 2004, 2005 ఎన్ఎస్ఎస్ఓ 61వ రౌండ్ సమావేశాన్ని ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశారు. ఎన్ఎస్ఎస్ఓ 61వ రౌండ్ సమావేశాన్ని ఆధారంగా పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. తర్వాత యూఆర్పి అంటే యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అంటే దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఏర్పాటు చేయబడింది యూఆర్పి. దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి యూఆర్పిని ఏర్పాటు చేశారు. 30 రోజులలో చేసిన అన్ని రకాల వస్తువుల మీద చేసిన వినియోగాన్ని లెక్కిస్తారు వీరు. ఒక నెలలో అన్ని రకాల వస్తువుల మీద ఎంతైతే ఖర్చు చేసామో ఆ ఖర్చును లెక్కిస్తారు. 5 రకాల ఆహార ఇతర వస్తువులు మినహాయించారు ఈ ఖర్చుల్లో. ఆ 5 రకాల ఆహార ఇతర వస్తువులు ఏంటి అంటే వస్త్రాలు, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు, విద్య, సంస్థాపరమైన వైద్యం. వీటిని మినహాయించడం జరిగింది. చేసే ఖర్చులో వస్త్రాలను, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు, విద్య, సంస్థాపర వైద్యం వీటిని మినహాయించారు. మిగిలిన అన్ని రకాల వస్తువుల మీద చేసిన వినియోగాన్ని లెక్కించడం జరుగుతుంది. ఎంఆర్పి అంటే మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అంటే 5 రకాల ఆహార వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆహారేతర వస్తువులు, ఆ 5 రకాల ఆహారేతర వస్తువుల మీద 365 రోజులు చేసే వినియోగాన్ని 30 రోజుల్లో ఆహార వస్తువులపై చేసే ఖర్చును అంచనా వేసి లెక్కిస్తారు. మనం పేర్కొన్న 5 రకాల ఆహారేతర వస్తువుల మీద సంవత్సరానికి చేసిన ఖర్చుని, అదేవిధంగా 30 రోజులలో ఆహార వస్తువుల మీద చేసే ఖర్చుని అంచనా వేసి లెక్కిస్తారు. ఇది ఎంఆర్పి అంటాం, మిక్స్డ్ రీకాల్ పీరియడ్. తర్వాత పేదరిక సాంద్రత 11వ ప్రణాళికలో 2012 సంవత్సరం నాటికి 10% తగ్గించాలి అని ఆశయం పెట్టుకున్నారు. ఈ పేదరిక సాంద్రతను 11వ పంచవర్ష ప్రణాళికలో ఇది ఎప్పుడు చేశారు? 2012. ఈ 11వ పంచవర్ష ప్రణాళికలో 2012 సంవత్సరం నాటికి 10% తగ్గించాలి పేదరిక సాంద్రతను ఆశయం పెట్టుకున్నారు. జనాభా వృద్ధి జాతీయ ఆదాయ వృద్ధి కంటే అధికంగా ఉంది. మూలధన కొరత వల్ల నిర్మాణాత్మక నిరుద్యోగిత అధికంగా ఉంది. దేశ ఆర్థిక అభివృద్ధి మూలధన సంచయనంపై ఆధారపడి ఉంటుంది. దేశ ఆర్థిక అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడుతుందంటే మూలధన సంచయనంపై ఆధారపడి ఉంటుంది. నిరక్షరాస్యుల ఆదాయం కంటే డిగ్రీ చదివిన వారి ఆదాయము 6 రెట్లు అధికంగా కనబడుతుంది. నిరక్షరాస్యుల ఆదాయం కంటే డిగ్రీ చదివిన వారి ఆదాయము 6 రెట్లు ఎక్కువగా కనబడుతుంది. తర్వాత పంచవర్ష ప్రణాళికలు. ఈ పంచవర్ష ప్రణాళిక యొక్క ఆశయం ఏంటి అంటే దేశంలో ప్రజలకు కనీస జీవనస్థాయి కల్పించాలి అని. పంచవర్ష ప్రణాళిక యొక్క ఆశయం ఏంటి అంటే దేశంలో ప్రజలకు కనీస జీవనస్థాయి కల్పించాలి. ఇందులో గరీబీ హఠావో నినాదం ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే పేదరికాన్ని నిర్మూలించడానికి గరీబీ హఠావో నినాదాన్ని రూపొందించారు. ఇది ఎవరు రూపొందించారు? ఇందిరాగాంధీ పిలిపించింది. గరీబీ హఠావో నినాదానికి ఎవరు పిలుపునిచ్చారు అంటే ఇందిరాగాంధీ. దేశంలో ప్రణాళికలు రక్త మార్పిడి విధానాన్ని అనుసరించాయి, రక్త ఉత్పత్తి విధానాన్ని అనుసరించలేదు. మన దేశంలో ప్రణాళికలు రక్త మార్పిడి విధానాన్ని అనుసరించాయి కానీ రక్తాన్ని ఉత్పత్తి చేసే విధానాన్ని అనుసరించలేదని పేర్కోవడం జరిగింది. 9 పంచవర్ష ప్రణాళికల్లో వృద్ధి శాతం ఎంత అంటే 4% ఆశయం పెట్టుకున్నారు. 9వ ప్రణాళికలను 10వ ప్రణాళికలో ఈ 2 ప్రణాళికలలో కూడా వృద్ధి శాతం 4% పెట్టుకుంటే ఆశయంగా ఇక్కడ సాధించింది ఎంత అంటే 9వ ప్రణాళికలో మాత్రం 2.7% సాధించారు 9వ ప్రణాళికలో. అదే 10వ ప్రణాళికలో అయితే 1.7% వృద్ధిని సాధించారు. కానీ 9, 10 ప్రణాళికల ఆశయం ఎంత అంటే 4% ఆశయంగా పెట్టుకున్నారు. తర్వాత పీడిఎస్గా మరొక పేరు ఏంటి అంటే చౌక ధరల దుకాణాలు అని పేరు. పీడిఎస్ని ఏమంటామంటే చౌక ధరల దుకాణాలు. వీటిని రేషన్ షాపులను పేర్కొంటున్నాం. తర్వాత 1997 వీటి ద్వారా పేదవారికి సరుకులు సరఫరా చేయాలి అని ప్రభుత్వం 97 నిర్ణయించింది. ఈ పీడిఎస్ల ద్వారానే పేదవారికి సరుకులు సరఫరా చేయాలి అని ఎప్పుడు నిర్ణయించింది? 1997లో. తర్వాత జారీ చేసిన కార్డులు. ఈ పేదవారికి ఎవరైతే ఉన్నారో వారికి జారీ చేసిన కార్డులు ఏంటి అంటే 3 రకాలుగా విభజించడం జరిగింది. ఇందులో అంత్యోదయ కార్డులు. ఈ అంత్యోదయ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వారు అత్యంత పేదలు. వీరికి 35 కిలోల బియ్యం, గోధుమలు ఇస్తారు.
అంత్యోదయ కార్డులు ఉన్న వారికి 35 కిలోలు బియ్యము గోధుమలు ఇస్తారు. ఇందులోనే అన్నపూర్ణ కార్డు అని కూడా ఒకటి ఉంది. వయసు మళ్ళిన అతి పేదలు వీరు. అన్నపూర్ణ కార్డులు ఎవరికంటే వయసు మళ్ళిన అతి పేదలకు. వీరికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు. వీరికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు. తర్వాత తెల్ల కార్డులు, ఇది ఎవరికంటే పేదవారికి. బీపీఎల్ కార్డులు మన రాష్ట్రం సంబంధించి వ్యక్తికి 4 కిలోలు చెప్పిన 20 కిలోలు మించకుండా ఇస్తూ ఉండేవారు. ఇది టెక్స్ట్ బుక్ ప్రకారం. వ్యక్తికి 4 కిలోలు చెప్పిన 20 కిలోలు మించకుండా ఇస్తారు. ఇది మన టెక్స్ట్ బుక్ ప్రకారం. తర్వాత గులాబీ కార్డులు. ఈ గులాబీ కార్డులు ఏపీఎల్ కార్డులు అంటాం. అంటే మిగిలిన ఈ అంత్యోదయ కార్డులు, తెల్ల కార్డులు, అన్నపూర్ణ కార్డులు, ఈ కార్డులు ఎవరికైతే రావో వాళ్ళందరికీ కూడా ఈ మిగిలిన వారికి ఏపీఎల్ కార్డులు ఇస్తూ ఉంటారు, గులాబీ కార్డులు.